కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో రేపు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివముక్కోటి జరుగుతుంది. దాంతో రోజువారీగా జరిగే ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఉదయం 7:30 శాంతి కళ్యాణం జరిపి తర్వాత స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వెంచేసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం నందు ప్రతి సంవత్సరం కూడా పుష్యమాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం మొదటి ఆరుద్ర నక్షత్రం రోజున శివముక్కోటిగా జరుపుకోవడం అనేది చాలా ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం రేపు 3వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరంలో శనివారం రోజున ఈ శివముక్కోటి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ శివముక్కోటిని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకే స్వామివారికి సుప్రభాత సేవ, అలాగే ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కళ్యాణం 11 గంటలకు జరిగే కళ్యాణ కార్యక్రమం ఉదయం 7 గంటలకే జరుగుతుంది. ఆ 7 గంటలకు జరిగిన కళ్యాణం అనంతరం కూడా స్వామివారికి మహానివేదన కార్యక్రమం జరుగుతుంది. మహానివేదన అనంతరం కూడా స్వామివారికి ఇలాగే స్వామివారి గ్రామోత్సవం, శేషవాహనంపై గ్రామోత్సవం రావేరుపాల గ్రామం వరకు కూడా ఈ స్వామివారి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ శివముక్కోటి జరుగుకొని స్వామివారి మహానివేదన కార్యక్రమం ఉదయాన్నే జరుగుతుంది కాబట్టి జరిగేటువంటి ఆర్జిత సేవలన్నీ కూడా అన్నీ నిలిపివేయబడతాయి. ఉదయాన్నే కళ్యాణం మాత్రమే ఉదయం 7 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు దాసరి శ్రీరామ్ వరప్రసాద్ గారు అన్ని ఏర్పాట్లు కూడా అత్యంత వైభవంగా చేస్తూ ఉన్నారు. కావున 50 మంది భక్తులు కూడా ఈ శివముక్కోటి దర్శనం చేసుకొని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.